నమస్తే మా నేను మీ కెనడా కోటర్ని. ఈరోజు మనం వీడియోలో కొన్ని ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఈ ఫార్ములాస్ చెప్తాను అండ్ సైడ్ బై సైడ్ వాటిని మనం డిఎస్ఏలో ఎక్కడ యూస్ చేస్తామో కూడా చెప్తాను అనమాట. ఓకే, సో మన దగ్గర టోటల్గా ఓవరాల్గా వచ్చేసి 5 కేటగిరీస్ అయితే ఉన్నాయి ఫార్ములాస్. సో ఈచ్ కేటగిరీలో మళ్ళీ మల్టిపుల్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి సో ఫార్ములాస్ బేస్డ్ ఆన్ లాగరిథమ్స్ అనమాట. సో లాగ్స్ మీద బేస్ అయిన ఫార్ములాస్. సో అంటే ఏంటి, ఫస్ట్ ఫార్ములా వచ్చేసి కొన్ని చెప్తాను, చూసుకోండి. సో లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై, దీని ఫార్ములా వచ్చేసి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై అంటే వై ఇంటూ లాగ్ ఎక్స్. ఓకే, ఇది ఒక ఫార్ములా సరిపోయిందా. నెక్స్ట్ లాగ్ ఎక్స్ వైని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే క్వశ్చన్ వస్తే దాన్ని లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, ఈ ఫార్ములా యూస్ చేస్తే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మూడో ఫార్ములా లాగ్ ఇంటూ లాగ్ ఎన్. ఫార్ములా ఏంటిది అంటే లాగ్ ఆఫ్ లాగ్ ఎన్ అనేది మనకున్న ఫార్ములా. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా వచ్చేసి లాగ్ ఎన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇలా ఉన్నప్పుడు మనం లాగ్ ఆ మల్టిప్లైడ్ బై ఎన్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ పవర్లోకి వెళ్తుంది అండ్ బేస్ దగ్గర 10 వస్తుంది మనకి. ఓకే, సో లాగ్ పవర్ ఎన్ బేస్ 10 అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు లాగ్ పవర్ కే బేస్ ఎన్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి వస్తే దీన్నే మనం లాగ్ ఎన్ హోల్ పవర్ కే అనే ఈ ఫార్ములాతో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ ఫార్ములా లాగ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు హౌ మచ్, ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే మనం ఆల్రెడీ ఇవన్నీ ఇంటర్మీడియట్లో చేసాం. లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఓకే, సో అది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫార్ములా వచ్చేసి లాగ్ ఏ పవర్ లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ పవర్ ఎక్స్ బి. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ లాగ్ టు ది పవర్ ఆఫ్ ఏ బేస్ బి. ఓకే, సో ఇలా రాసుకోవచ్చు. అండ్ ఎయిత్ ఫార్ములా వచ్చేసి మనకి లాగ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బేస్ బి ఈక్వల్ టు, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే లాగ్ పవర్ ఎక్స్ బేస్ ఏ బై లాగ్ పవర్ బి బేస్ ఏ. సో ఇవన్నీ కూడా లాగ్కి సంబంధించిన ఫార్ములాస్ అనమాట. ఒక 8 ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా జస్ట్ గుర్తు పెట్టుకోండి, ఆర్ మీరు ఎక్కడైనా రాసుకున్నా కూడా పర్లేదు. మనకి ఏదైనా చేసేటప్పుడు డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఆ పర్టికులర్ మూమెంట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని రిఫర్ చేయొచ్చు. పట్టి పట్టాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఇది బై హార్ట్ చేసేసి బాగా గుర్తు అంటే మెమరీలో గుర్తుండిపోయే లెవెల్ బై హార్ట్ చేసినా కూడా నో ప్రాబ్లం, ఏదైనా కూడా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. రిఫర్ చేసిన ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా బై హార్ట్ చేసేసినా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి ఇకపోతే ప్లస్లు మైనస్లు సబ్ట్రాక్షన్లు ఇవన్నమాట కేటగిరీ. సో బేసిక్గా దాన్ని మనం అరిథమెటిక్ అని చెప్పి పిలవచ్చు. ఓకే, సో వాటికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే సిగ్మా కే. మనకు తెలిసిందే కదా, సిగ్మా కే అంటే కే వాల్యూ అనేది కే ఈక్వల్ టు 1 టు ఎన్ వాల్యూ లైక్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఓకే, దీనికి మన దగ్గర ఉన్న ఫార్ములా 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ అనమాట.
అంటే మీకు ఒక నెంబర్లు ఇచ్చారు, లైక్ 1 1 + 2 + 3 అండ్ సో ఆన్ ప్లస్ టిల్ 100 వరకు ఇచ్చారు. వీటన్నిటి యొక్క సమ్ ఎంత అని చెప్పి అడిగారు. ఓకే, జస్ట్ చెప్తున్నా. సో దీనికి మనకున్న ఫార్ములా ఏంటి ఇక్కడ? మనం దీన్ని 1 + 2 అనేది 3, 3 + 3 అనేది 6, 6 + 4 అనేది 10 ఇలా కౌంట్ చేసే బదులు మన దగ్గర ఉన్న బెస్ట్ ఫార్ములా ఏంటంటే n × n+1/2. ఇది మన దగ్గర ఉన్న బెస్ట్ ఫార్ములా అనమాట. సో దీన్ని యూజ్ చేసుకుని టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనకి 1, 2, 3 అండ్ సో ఆన్ టిల్ 100 వరకు ఇచ్చారనుకుందాం. సో టోటల్ నెంబర్స్ అన్ని 100, 100 ఇంటూ 100 + 1 / 2. సో 100 ఇంటూ 101/2. సో 2 × 50 కదా 100 అంటే. సో 5తో చేయండి, 5050. సో టోటల్ వాల్యూ అనేది మనకి 5050 అనేది వస్తుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే. అర్థమైందా? సో ఇది మన మన దగ్గర ఉన్న ఫార్ములా. ఇది ఇది అర్థమెటిక్ సిరీస్కి మనం వాడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకొకటి జామెట్రిక్ అన్నమాట. సో జామెట్రిక్ సిరీస్ అంటే ఏంటి? దీన్ని జామెట్రిక్ అని చెప్పి రాస్తాను. జామెట్రిక్ కేటగిరీ అంటే సిగ్మా ఇక్కడ కూడా ఉంటుంది, పవర్స్లో ఉంటుంది, x⁻k. ఇప్పుడు కే వాల్యూ ఎంత అంటే కే వాల్యూ సేమ్ 0 నుంచి n వరకు ఉంటుంది. ఓకే, సో ఇది అంటే దీన్ని ఎలా ఎక్స్పెండ్ చేయొచ్చు? 1 + x + x² అండ్ సో ఆన్ ప్లస్ x⁻n. సో ఇలా ఏదైనా నెంబర్లు ఇస్తే ఓకే, దీన్ని ఇప్పుడు కంప్లీట్గా మనం స్క్వేర్ చేసి ఎడిషన్ చేసి క్యాలిక్యులేట్ చేయాలంటే తెల్లారిపోద్ది. సో మన దగ్గర ఉన్న సింపుల్ ఫార్ములా ఏంటి అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి x⁻n+1 - 1 / x-1. ఓకే, సో ఇది ఫార్ములా. దీంట్లో ఒక కండిషన్ ఉంది, సిన్స్ x షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1. x అనేది 1 అవ్వకూడదు. ఓకే, అవ్వనంత వరకు మన కండిషన్ అనేది బాగానే పనిచేస్తుంది. అది కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ ఫార్ములాస్ అన్ని చెప్పేశాక ఇవి ఎక్కడ యూస్ చేస్తారో కూడా చెప్తాం. ఓకే, ఫోర్త్ వచ్చేసి మనకి హార్మోనిక్ సిరీస్. సో హార్మోనిక్ కేటగిరీ. సో హార్మోనిక్ కేటగిరీ అంటే ఏంటి? ఇక్కడ మనకు తెలిసింది ఫ్రాక్షన్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా 1/k అనుకుందాం. కే వాల్యూ ఎంత? మళ్ళీ మనకు తెలిసింది k ఈజ్ ఈక్వల్ టు సేమ్ 1 నుంచి n వరకు ఉండొచ్చు ఆ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్? 1 + 1/2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n వరకు ఉన్నాయనుకుందాం. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ మనం అట్లా ప్రతిదీ కౌంట్ చేసే బదులు మనం సింపుల్గా దాన్ని ఈ లాగ్ n అనే ఫార్ములాతో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో n వాల్యూ ఎంతైతే ఉందో అంత వాల్యూ పెట్టేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మన లాగర్థమిక్ ఫార్ములాస్ అనమాట. సో సిగ్మా లాగ్ కే ఈక్వల్ టు, ఇక్కడ కే ఈక్వల్ టు 1 to n అనేది ఉంది మనకి నంబరు. లాగ్ కే అయినప్పుడు n ఇంటూ లాగ్ n అనేది మనకు తెలిసిన ఫార్ములా అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లోనే సేమ్ మనకి పవర్స్లోనే ఇంకొక కైండ్ ఆఫ్ ఫార్ములా ఉంది. అదేంటి అంటే సిగ్మా k⁻p. మరి కే వాల్యూ ఎంత? సేమ్ తెలుసు కదా మనకి 1 to n. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఎలా చేస్తాం? జనరల్గా 1 p ప్లస్ 2 p ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n⁻p వరకు మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ కదా ఇలా క్యాలిక్యులేట్ చేయడం, నెంబర్ అనేది లెంత్ అనేది ఎక్కువ అయినప్పుడు. సో అందుకని మనకు ఒక ఫార్ములా ఉంది, 1/p + 1 × n⁻n
p+1. సో ఇది మన దగ్గర ఉన్న ఫార్ములా అనమాట. ఓకే, సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అనేది నేను చెప్తాను అనమాట. ఓకే, సో ఇన్ డీటెయిల్గా చెప్తే ఖచ్చితంగా పిచ్చిలేస్తుంది. అందుకని నేను జస్ట్ ఓవరాల్గా ఈ పర్టికులర్ ఫార్ములాస్ మనం ఏ టాపిక్లో యూస్ చేస్తాం అనేది మాత్రం చెప్తా. ఓకే, సో అది కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఈ ఏదైతే ఉందో మన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఈ లాగరిథమిక్ అనే ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనం దేనిలో యూస్ చేయొచ్చు అంటే బైనరీ సెర్చ్లో యూస్ చేయొచ్చు. బైనరీ సెర్చ్. ఓకే, సో బైనరీ సెర్చ్లో మనం ఈ వాల్యూస్ అన్ని యూస్ చేయొచ్చు. బైనరీ సెర్చ్ అంటే ఏంటి ఇప్పుడు? అదొక సపరేట్ టాపిక్, అది సపరేట్ అల్గోరిథం అదంతా. అది నేను మీకు ఇన్ డీటెయిల్ వీడియో అది వస్తాయి, అన్నీ వస్తాయి, రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, బట్ దీనిలో చెప్పాలి కాబట్టి జస్ట్ చెప్తున్నా. బైనరీ సెర్చ్ అంటే సింపుల్గా చెప్తా. స్టార్టింగ్ ఒక నెంబర్ ఉంది, ఎండింగ్ ఒక నెంబర్ ఉంది, ఈ మధ్యలో చాలా నెంబర్లు ఉన్నాయి. ఓకే, మీరు మనసులో ఒక నెంబర్ అనుకున్నారు, మీ లక్కీ నెంబర్ వచ్చేసి 8. ఓకే, ఈ 8 అనే నెంబరు ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లోపల ఉన్న ఈ టోటల్ నెంబర్స్లో ఎక్కడ ఉంది అనేది వెతకాలి. మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్క ప్లేస్ని వెతుక్కుంటూ వెళ్దామా? అప్పుడు తెల్లారిపోద్దే. సో మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే కంప్లీట్గా ఉన్న ఈ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్న అన్ని నెంబర్లని సగానికి మధ్యలో బ్రేక్ చేసి ఈ సగాన్ని వెతుకుతాం. ఓకే, ఈ సగం దీనిలో దొరికిందా, ఓకే, లేదంటే మళ్ళీ ఈ సగం వెతుకుతాం, అట్లా అన్నమాట. ఓకే, సో మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే మన దగ్గర ఒక పూల్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. 0 నుంచి స్టార్ట్ అయ్యి 1000 ఉంది. నా ఫేవరెట్ నెంబర్ వచ్చేసి 8. ఈ 8 అనేది ఎక్కడుందో మనం వెతకాలి. వెతకాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ వీటన్నిటిని సార్ట్ చేస్తాం. సార్ట్ చేసిన తర్వాత హాఫ్కి బ్రేక్ చేస్తాం, అంటే అక్కడ 500కి బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేసి నువ్వు కోరుకున్న ఈ నెంబర్ ఏదైతే ఉందో 8, 500 కంటే ఎక్కువ తక్కువ అని చెప్పి అడుగుతాం. ఆబ్వియస్లీ 500 కంటే తక్కువే కదా, సో మనం ఈ నెంబర్లన్నీ కూడా ఎలిమినేట్ చేసేస్తాం, దీన్ని పట్టించుకోం. ఇప్పుడు ఓన్లీ వీటిని మాత్రమే పట్టించుకుంటాం. ఓకే, దీంట్లో మళ్ళీ సగానికి బ్రేక్ చేస్తాం. సగం అంటే 250. ఓకే, ఇప్పుడు నువ్వు కోరుకున్న నెంబర్ అనేది 250 కంటే ఎక్కువ తక్కువ అని చెప్పి అడుగుతా. ఖచ్చితంగా తక్కువే కదా, సో ఇది కూడా మొత్తం అంతా ఎలిమినేట్ అయిపోద్ది, ఈ పూల్ అంతా కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వస్తాం. అప్పుడు ఏమవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది 250 అనమాట. ఓకే, దీంట్లో మళ్ళీ సగానికి బ్రేక్ చేస్తాం. ఎంత? 125. ఓకే, నేను తీసుకున్న నెంబర్ అనేది 125 కంటే తక్కువే కదా, సో ఇదంతా ఎలిమినేటెడ్ అవుతుంది. ఓకే, ఇదంతా ఎలిమినేటెడ్, ఓన్లీ ఇది మాత్రం మిగులుతుంది. ఓకే, 0 నుంచి స్టార్ట్ 125. ఓకే, మళ్ళీ దీనిలో సగానికి బ్రేక్. సో 125లో సగం ఎంత? ఐ థింక్ 62.5, అంతేనా? 62.5 దగ్గర బ్రేక్ చేస్తాం. ఓకే, సో 8 అనేది 62.5, మనం 62.5 అని చెప్పి అట్లా బ్రేక్ చేయకూడదు. either 62 కానీ 63 కానీ తీసుకోవాలి. నేను 62 తీసుకుంటా. ఓకే, నా 8 అనేది 62 కంటే లెస్ దానా గ్రేటర్ దానా? లెస్ దానే కదా, సో మళ్ళీ ఇదంతా కూడా ఎలిమినేటెడ్, ఓన్లీ ఈ పార్ట్ని మాత్రం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వచ్చేయండి. సో అలా ఫైనల్లీ చేసుకుంటూ 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 వచ్చినప్పుడు ఒక సిట్యుయేషన్ వస్తుంది. ఎలాంటి సిట్యుయేషన్ అంటే 7, 8 వస్తుంది. ఇప్పుడు నేను కోరుకున్న ఈ 8 అనే నెంబరు మనకి రైట్ సైడ్లో ఉన్నదని తెలిసిపోద్ది. ఓకే, దీన్ని బ్రేక్ చేసినప్పుడు మనకి రైట్ సైడ్లో ఉందని, సో ఇట్లా. ఓకే, సో ఇదనమాట బైనరీ సెర్చ్ అంటే. అది బైనరీ సెర్చ్ అంటే అది. సో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్లో వాడడానికి మనకి లాగరిథమ్స్ అనే ఫార్ములాస్ మనం యూస్ చేస్తాం. ఓకే, అది కాన్సెప్ట్. అర్థమైంది కదా? ఫైన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చిన మనకు ఉన్న సిరీస్ ఏంటిది? అర్థమెటిక్ సిరీస్. ఈ సిరీస్ని మనం ఎక్కడ యూస్ చేస్తాము అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే దీన్ని మనం ఎక్కడ యూస్ చేస్తాం అంటే నెస్టెడ్ లూప్స్ ఎక్కడైతే ఉంటాయో మన కోడ్లో మోస్ట్లీ అక్కడ యూస్ చేస్తాం. ఓకే, నెస్టెడ్ లూప్స్. లైక్ మీకు ఇంకా చెప్పాలంటే సింపుల్ ఇన్సర్షన్ సార్ట్. ఇన్సర్షన్ సార్ట్ అనే ఈ పర్టికులర్ దీనిలో మనం ఆ, దీన్ని అనలైజ్ చేసినప్పుడు ఇన్సర్షన్ సార్ట్ అనే ఈ అల్గోరిథం దీన్ని అనలైజ్ చేసినప్పుడు మనం అర్థమెటిక్ సిరీస్ ఈ పర్టికులర్ ఫార్ములాస్ అనేది వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జామెట్రిక్ అనమాట. ఈ జామెట్రిక్ సిరీస్ని మనం ఎక్కడ యూస్ చేస్తాం అని చెప్పంటే మనం చాలా చోట్ల ఇక్కడ యూస్ చేస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ మర్జ్ సార్ట్ అనే ఈ అల్గారిథంలో యూస్ చేస్తాం జామెట్రిక్ సిరీస్ని. ఓకే. అండ్ ఆర్ దీన్ని మనం ఇంకోలా కూడా చెప్పొచ్చు అంటే డివైడ్ అండ్ కాంకర్ అని చెప్పి అనొచ్చు. డివైడ్ అండ్ కాంకర్. ఓకే. అక్కడ యూస్ చేస్తాం, ఇంకా చాలా చోట్ల కూడా యూస్ చేస్తాం, బట్ ఎగ్జాంపుల్కి ఇది సరిపోద్ది. నెక్స్ట్ హార్మోనిక్. హార్మోనిక్ అంటే మనం దీన్ని ఎక్కడ యూస్ చేస్తాం అంటే హ్యాషింగ్. హ్యాషింగ్లో యూస్ చేస్తాం అన్నమాట దీన్ని. ఓకేనా? సో అది, అంటే మీకు ఇవేమీ తెలియకపోతే వరి అవ్వద్దు, చెప్పా కదా ఇది నేను జస్ట్ మీకు అసలు ఎక్కడ యూస్ చేస్తామని తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఇవి మీకు తెలియకపోతే నో ప్రాబ్లం, మన వీడియోలని ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చేయండి, మనం స్టార్ట్ చేస్తాం ఇవన్నీ ఖచ్చితంగా. చెప్పా కదా మొత్తం మీద ఒక 300 to 400 వీడియోలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పా కదా. సో అది. ఆ, ఇకపోతే నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ చెప్పుకున్న ఈ రెండు ఫార్ములాస్ కూడా ఇవి కూడా సార్టింగ్లోనే మనం యూజ్ చేస్తాం అనమాట. సార్టింగ్ రిలేటెడ్ అల్గారిథమ్స్లోనే మనం యూజ్ చేస్తాం ఇవి కూడా. ఓకే. సో అది కాన్సెప్ట్. సో అది. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు ఎక్కడైనా నోట్ చేసుకున్న నో ప్రాబ్లం. వీడియో నేను ఇట్లా చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, దీన్ని కాస్త పాజ్ చేసి పక్కన నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్లు తీసుకొని ఎక్కడైనా సేవ్ చేసుకోండి. సో దట్ ఏమవుతుందంటే మీరు రిఫర్ చేయొచ్చు ఆ మూమెంట్ వచ్చినప్పుడు. లేదు నాకు అన్నీ కూడా నోటికి వచ్చేయాలి ఫ్రీ ఫ్లో అని చెప్పి అనుకుంటే బైహార్ట్ చేయండి, నో ప్రాబ్లం, తప్పేమీ కాదు. ఫార్ములాస్ అనేవి బైహార్ట్ చేయాలి మరి, అర్థమైందా? మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఫార్ములా ఎలా వచ్చింది, అసలు ఈ y/log x ఎలా వచ్చింది అని చెప్పి డెరివేషన్లు ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకే, మనకేంటి, ఈ ఫార్ములాని యూజ్ చేయబోతున్నాం మనం మన అనాలిసిస్లో. సో మీకు ఇది బైహార్ట్ చేసినా పర్లేదు, లేదా ఆర్ మీరు జస్ట్ పక్కన రాసుకున్నా కూడా నో ప్రాబ్లం, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే. సో అది కాన్సెప్ట్. సో అది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఖచ్చితంగా డిఎస్ఏ అనేది అవసరం ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేలిస్ట్ని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నా ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఈ గంట సింబల్ని నొక్కండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టిన ఫ్యూచర్లో అది మీ వరకు వస్తుంది. ఓకే. ఇంకేమన్నా చెప్పాలి అనుకుంటే, నాతో మాట్లాడాలనుకుంటే కింద కామెంట్స్ కూడా రాయండి. ఓకే. నమస్తే.